జగన్ దెబ్బకి పిల్లి మొగ్గలేస్తున్న చంద్రబాబు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని చాలా గట్టిగానే తాకినట్లున్నాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూనే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే పాత మాటను సరికొత్తగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. సెప్టెంబర్ 17వ తేదీన ముహూర్తంగా ఫిక్స్ చేసేశారు. అంటే అటు ఇటుగా జగన్ పాదయాత్రకు 40 రోజుల ముందు టీడీపీ షో షురూ అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 27 నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా పాదయాత్ర చేస్తానని, 180 రోజులు 3000 కిలోమీటర్లకు పైగా తన పాదయాత్ర సాగుతుందని, అన్ని జిల్లాలు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేసి ప్రజల్ని కలుస్తానని ప్లీనరీ వేదికగా వైఎస్ జగన్ ప్రకటించి 4-5 రోజులు గడవక ముందే చంద్రబాబు కంగారు పడ్డారు. టీడీపీని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించేశారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అన్నది క్రొత్త నినాదమేమీ కాదు, గతంలో చేసిందే. అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. పైగా పార్టీ నేతలే దానికి మొహం చాటేశారు. ఈ విషయం చంద్రబాబుకి తెలుసు. అందుకేనేమో ఒకంత గట్టిగా చెప్పారు. సీరియస్గా తీసుకోకపోతే సీన్ సితారైపోతుందని హెచ్చరించేశారు కూడా. అంతేనా, కథ చాలానే ఉంది. చంద్రబాబు కూడా అతి త్వరలో జిల్లాల పర్యటనలు చేస్తారట. అయితే దానికింకా ముహూర్తం ఖరారు కాలేదు. జిల్లాల పర్యటనలంటే ఆషామాషీగా కాదు. జిల్లాల పర్యటన పేరుతో మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ కలియ తిరిగేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇకనేం చంద్రబాబు తలుచుకుంటే నిధులకు కొరత, అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రత్యేక హెలికాప్టర్లలోనూ ఇంకో రకంగానూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని చుట్టేస్తారన్నమాట. ఇంకా నయం, జగన్ తరహాలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసేస్తాననలేదు. ఏమో ఆ ముచ్చట ఇంకోసారి చంద్రబాబు తీర్చేసుకుంటారేమో. 2014 ఎన్నికలకు ముందు ఇలాగే కదా పాదయాత్ర చేసేశారు చంద్రబాబు. తాను వెళ్లలేని పరిస్థితుల్లో నారా లోకేష్నైనా చంద్రబాబు పాదయాత్రకు పంపించే ఛాన్స్ లేకపోలేదు. చంద్రబాబు అత్యుత్సాహం పాపం నారా లోకేష్కి తిప్పలు తెచ్చిపెట్టేలా ఉంది.